బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రమణి అన్నారు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బేగ్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జగజ్జీవన్ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలు ఉన్నత పదవులు అనుభవిస్తున్నారంటే అది జగజ్జీవన్ కృషి ఫలితమేనని అన్నారు. రేపు తొక్కుగూడలో జరిగే జనజాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జీవన్ రామ్ గారి విషయంలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుడిగా, ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు మెంబర్గా, ఈ దేశానికి ఉప ప్రధానిగా, ఆయన కూతురు ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి మనకు ఆయన కూతురు సభాపతిగా ఈ దేశాన్ని ఏలినటువంటి వ్యక్తుల్లో ఆ కుటుంబం ఉంది. కాబట్టి ఆయనకు ఘనంగా మనమందరం ఆయన జయంతి సందర్భంగా అందరం జరుపుకుంటూ ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వారి జయంతిని ఈరోజు జరుపుకునే సందర్భం లోపల వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇప్పుడే గౌరవనీయులు అధ్యక్షుల వారు రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశం ఏదైతే ఉందో మేము ముందుంచినటువంటి విషయం, రేపు తుక్కుగూడలో జరిగేటటువంటి సభ, ఆ సభకు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మనమందరం దాని గురించి ఆలోచిస్తే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రక్షించడానికి రాహుల్ గాంధీ